నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, త్రిజగద్గురు పీఠ వ్యవస్థాపకురాలు, అదేవిధంగా చైర్మన్ మైలవరపు నాగమణి గారు ఉన్నారు. మరి అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. బాగున్నారా? బాగున్నాను తల్లి. అమ్మ ఇప్పుడు అవునమ్మా, అది నిజమే. వినాయక చవితికి ముందు అమావాస్య వస్తూ ఉంటుంది. అవునవును. చాలా ప్రత్యేకమని అంటూ ఉంటారు. ఈ అమావాస్యకి పొలాల అమావాస్య అని కొంతమంది అంటూ ఉంటారు, పోలాల అమావాస్య అని అంటూ ఉంటారు. ప్రాముఖ్యత ఏంటమ్మా అసలు? ముందుగా మనం ఈ విషయాల గురించి మాట్లాడుకునే ముందు భక్తి బాక్సరా టీవీని వీక్షించే ప్రేక్షకులందరికీ శుభాశీస్సులు. ఈ అమావాస్య అని పోలాల అమావాస్యగా మనం పిలుచుకోవటం జరుగుతుంది. అమావాస్య అనేది ఏదో పనికిరాని తిథిగా అందరూ అనుకుంటూ ఉంటారు. ప్రయాణాలకు కానీ దేనికైనా కూడా పనికిరాని పని చేయకూడదు అని కూడా అనుకుంటుంటారు. కానీ కొన్ని అమావాస్యల్ని మనం అమావాస్య పర్వదినాలుగా మనం వీటిని విశేషంగా మనం పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది. దానిలో భాగంగానే మనకి పోలాల అమావాస్య అనేది వస్తుంది. వినాయక చవితి ముందే వస్తుంది పోలాల అమావాస్య. ఈ పోలాల అమావాస్య కూడా విధి విధానంతో చేసుకునే ఒక వ్రతం లాంటిదన్నమాట. ఒక వ్రత విధానం. ఎందుకు చేసుకోవాలి ఏమిటన్న విషయానికి వస్తే కనుక, ఒక ఊళ్ళో ఒక ఆయనకి 7 కుమారులు. 7 కొడుకులు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, బాగా సంపన్నులయ్యారు, మంచి పొజిషన్లో ఉన్నారు. అయితే 7 కొడుకులకి వివాహాలు చేశాడు ఆయన. వివాహాలు చేసిన తర్వాత వాళ్ళు మొదటి నుంచి వంశపారంపర్యంగా ఆ ఊళ్ళో నెలకొన్న పోలాలమ్మ తల్లిని వాళ్ళు కొలుచుకోవటం అనేది అమ్మవారు. అంటే ప్రతి సంవత్సరం మనం చేస్తాం కదమ్మా, ఉత్సవాలుగా చేసుకుంటాం కదా, అలా ప్రతి సంవత్సరం వాళ్ళు కొలుస్తారు. కొలిస్తే 7వ కొడుకుకి ఎప్పుడైతే మన ఈ ఉత్సవం వీళ్ళైతే పెట్టుకున్నారో 7వ కొడుకు సంతానం అనేది చనిపోవటం జరుగుతుంది. 7వ కొడుకు సంతానం చనిపోవటం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు, అమ్మవారికి పెట్టుకోవాలని ఉత్సవంగా బంధువులందరినీ పిలుచుకున్నారు. తర్వాత గ్రామంలో కూడా అందరినీ పిలుచుకున్నారు, గ్రామస్తులందరినీ కూడా వాళ్ళతో కలిపి చేసుకోవాలి నిర్ణయం తీసుకుంటున్నారు. కానీ అన్నీ ఏర్పాటు చేసుకోగానే 7వ అతని కుమారుడు చనిపోవటం అనేది జరుగుతుంది. కుమారుడు కానీ కూతురు కానీ ఎవరైనా కదే వాళ్ళకి సంతాన నష్టం అనేది జరుగుతుంది. ఇంకా పుట్టినప్పుడల్లా ఈ కార్యక్రమం వాళ్ళు పెట్టుకున్నప్పుడు ప్రతి సంవత్సరం జరుగుతుంది. అట్లా 6 సంవత్సరాలు జరిగింది. జరిగేసరికి పాపం ఈ 7వ కోడల్ని అందరూ నిందిస్తున్నారు. మేము ఇట్లా కార్యక్రమం పెట్టుకుంటున్నాము, నీ మూలంగానే ఈ కార్యక్రమం అమ్మవారికి పెట్టుకోకుండా జరుగుతోంది, వ్రతం ఆచరించుకోకుండా ఈ పూజ చేసుకోకుండా జరుగుతోంది, కాబట్టి నువ్వే కారణం అని అమ్మాయిని నిందిస్తున్నారు. అంటే తోడుకోడళ్ళు కానీ అత్తమామ కానీ బంధువులు ఊళ్ళో వాళ్ళు కూడా అంటున్నారు, వీళ్ళే కారణం అవుతున్నారు, అడ్డుకుంటున్నారు, వీళ్ళ బిడ్డ పోవటం వల్లే అని. మిగతా వాళ్ళందరూ బాగున్నారు. అప్పుడు 7వ సంవత్సరం వచ్చింది. 7వ సంవత్సరం వచ్చినప్పుడు ఆ రోజు కూడా అన్ని ఇట్లాగే ఏర్పాటు చేసుకోగానే బిడ్డ చనిపోవటం జరిగింది. చనిపోవటం జరగగానే పాపం ఈ కోడలు ఏం చేసిందంటే తన బాధననేది తనలోనే దిగమింగుకుని ఆ చనిపోయిన బిడ్డని ఇంట్లోనే ఉంచేసేసి ఈ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొంది, అమ్మవారి కార్యక్రమంలో పాల్గొంది. చనిపోయిన బిడ్డని అలానే ఇంట్లోనే ఉంచేసింది, ఎవరికి చెప్పాలి ఆ విషయాన్ని, గోప్యంగా ఉంచేసేసి ఈ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని అన్నీ అయిపోయినాయి. రాత్రి అయింది, ఈ కార్యక్రమాలన్నీ అయ్యి అక్కడ వాళ్ళు అక్కడ భోజనాలు చేసి వెళ్ళిపోయి అన్నీ జరిగేసరికి రాత్రి అయిన తర్వాత ఎవరికి చెప్పకుండానే ఈ బిడ్డను భుజాన్ని వేసుకుని పోలాలమ్మ తల్లి గుడికి వెళ్ళింది. వెళ్ళి అక్కడ పడుకోబెట్టి బిడ్డని రోధిస్తోందన్నమాట. ఏంటమ్మా నాకు ఈ పరీక్ష, నాకు ఇట్లా పెట్టారు, ప్రతి సంవత్సరం ఇట్టాగే జరుగుతోంది, అందరు నన్ను నిందిస్తున్నారు, నేను ఈ రోజున నా బిడ్డ చనిపోయిన విషయాన్ని నేను చెప్పలేదు, ఇది పాపమో పుణ్యమో, నేను ఇలా చేశాను, ఇలా పెట్టుకుని కూడా నీ ఉత్సవ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను అని చెప్పి రోధిస్తోంది. రోధిస్తున్న టైంలో పోలాలమ్మ తల్లి ఒకసారి గ్రామ పర్యటన ఆవిడ చేసి వస్తుంది. ఒక గ్రామాన్ని ఒకసారి చూసి పర్యటించి వచ్చి మళ్ళీ గుళ్ళోకి వస్తుంది. గుళ్ళోకి వచ్చేసరికి ఈ బిడ్డను పెట్టుకుని ఈ తల్లి ఇలా ఉంది. ఉండేసరికి అప్పుడు అడిగిందనమాట అమ్మ, ఏంటమ్మా ఇట్లా రోధిస్తున్నావు నువ్వు, ఏమిటి కారణం అంటే జరిగిన విషయం అంతా అమ్మకి చెప్పింది. ఇట్లా జరిగిందమ్మా,
నా బిడ్డని తీసుకుని మరి నాకేం తోచ కన్నం చేయాలి కదా మరి బిడ్డని. అవును. మరి ఇప్పుడు ఈ విషయం బయటికి నేను చెప్పాలి ఎలాగూ? చెప్పాలి కదా! నువ్వు పొద్దునకి దాచావా అంటారు. లేకపోతే ఇప్పుడే అంటారు కదా. జరిగిందా అంటారు కదా! ఆ. అని అమ్మతో చెప్పుకుని బాధపడ్డదనమాట. ఇట్ట 7 సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తోందని. అప్పుడు అమ్మవారు, "నువ్వు బాధపడొద్దు తల్లి. నీ చేత నేను పొలాల అమావాస్య వ్రతం అనేది ఈరోజు నేను చేయిస్తానని" అమ్మ కదండి. అప్పుడప్పుడే వ్రతానికి కావాల్సినవన్నీ ఆవిడే సమకూర్చి ఆవిడ చేత తల్లి చేత వ్రతం చేయించింది. అమ్మవారే ఆ, సాక్షాత్తు. సాక్షాత్తు అమ్మే చేయించింది. చేయించి అప్పుడు ఆ వ్రతంకి కథ ఉంది కదమ్మా, ఆ కథ కూడా చెప్పుకున్న అక్షింతలు, ఈ వ్రత ఫలిత అక్షింతలు, పూజ చేసిన అక్షింతలు ఉన్నాయి కదా, ఇవి నువ్వు ప్రస్తుతం ఇప్పుడు ఈ బిడ్డ మీద జల్లు. బతుకుతాడు, లేచి బయటకు వస్తాడు. తర్వాత ఇవే అక్షింతలు తీసుకెళ్ళి నువ్వు మిగతా 6 బిడ్డల్ని ఎక్కడైతే నువ్వు ఖననం చేసావో అక్కడికి తీసుకెళ్ళి ఈ అక్షింతలు కూడా జల్లు, వాళ్ళు వెంటనే లేచి వస్తారు అని చెప్పింది. చెప్పి ఈ యొక్క ఫలితాన్ని నువ్వు చక్కగా ఈ బిడ్డలందరినీ తీసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా జరిగింది అని చెప్పు. ఒకానొకప్పుడు పార్వతీదేవి అడిగింది, పిల్లలు నష్టం అనేది జరుగుతోంది, చాలామంది ఆడవాళ్ళు బాధపడుతున్నారు ప్రపంచంలో, వాళ్ళ దుఃఖం నేను చూడలేకపోతున్నాను స్వామి, మరి ఏదైనా ఒక పూజో వ్రతమో ఏదో చేసుకుని వాళ్ళ బిడ్డల్ని వాళ్ళు రక్షించుకునే ఒక నివారణ మార్గం ఉపాయం ఒకటి సూచించండి అనని పార్వతీదేవి అడగా శివుడు చెప్పాడు పార్వతీదేవికి, అది నేను నీ చేత ఆచరింప చేయించానమ్మా, ఈరోజు నీకు నేను చెప్తున్నాను కాబట్టి నువ్వు ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, చక్కగా సుఖంగా వర్ధిల్లు పిల్లలతో అని ఆశీర్వదించి పంపించింది. అప్పుడు ఈ అక్షింతలు తీసుకుని ఎక్కడైతే మిగతా బిడ్డల్ని కన్నం చేసిందో వాళ్ళ మీద చల్లగా వాళ్ళు కూడా లేచొచ్చారు. లేచి రాగా ఈ 7 బిడ్డలతో తల్లి ఊళ్ళోకి వెళ్ళి ఇంటికి వెళ్ళగానే చూసి జనమంతా ఆశ్చర్యపోతున్నారు. జనము, అత్త, మామ, భర్త అందరూ ఆశ్చర్యపోతుంటే అప్పుడు పోలాలమ్మ తల్లి యొక్క విశేషము, ఆవిడ యొక్క మహిమ, ఆవిడిచ్చిన అక్షింతలు, ఇవన్నీ ఈ కథ అంతా చెప్పుకొచ్చిందనమాట. చెప్పగానే విని ఆ ఊరి గ్రామస్తులు విన్నారు, పక్క గ్రామస్తులు విన్నారు, అట్లా ప్రపంచవ్యాప్తంగా అందరూ విన్నారు. విని ఆ రోజు నుంచి కనుక ఏం చేస్తున్నారంటే, ఎవరైతే ఇంట్లో పిల్లలకి నష్టం జరుగుతోంది అంటే, అమ్మా నేనున్నాను, మా అమ్మగారికి నేను పుట్టక ముందు 4 పిల్లలు అమ్మకు పోయారు. అయ్యో. మా పెద్దక్కయ్య 3 సంవత్సరాలు ఎదిగింది, ఏమి అనారోగ్య సమస్య లేదు. మాట్లాడుతూ అక్కయ్య చనిపోయింది. 2 వాంతులు 2 విరేచనాలు. తర్వాత 3 బిడ్డలు అమ్మకి పుట్టటం పోవటం, 2 నెలలు మొయ్యటం, భూమి మీద పడటం, చనిపోవటం, ఒకరోజు ఒక పూట ఉండటం, చనిపోవటం, అట్లా జరిగింది. మా ఇంట్లో జరిగిన సంఘటన అలా జరుగుతుంది. అట్లా కాకుండా కొంత వయసు వచ్చిన తర్వాత అగ్ని ప్రమాదాల వల్ల కానీ, ఏదన్నా యాక్సిడెంట్ల వల్ల కానీ, లేకపోతే ఏదన్నా నదులకు కానీ ఎక్కడికైనా స్నానాలకు వెళ్తారు కదమ్మా, చిన్న వయసులోనే అట్లా గండాలతో చనిపోవటం, ఏ విధంగా అయినా సరే తల్లిదండ్రులకి బాధ కలగటం జరుగుతుంది కదా. వీటిని ఏమంటారు, అపమృత్యు భయాలు అంటారు. అది జాతకపరంగా కానీ ఏదన్నా కానీ జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటివన్నీ పోవాలి. ఈతి బాధలతో బాడేవాళ్ళు చాలా ముందు, అంటే బిడ్డల నష్టం అనేది కోల్పోయిన వాళ్ళ కోసమని ఈ వ్రతం అన్నమాట. అట్లా ఉన్న వాళ్ళందరూ ఆలోచించి ఏం చేశారంటే, అప్పటి నుంచి ఈ పోలాలమ్మ వ్రతం చేసుకోవటం అనేది, ఈ పోలాల అమావాస్య రోజున చేసుకోవటం జరుగుతుంది. అయితే నష్టం జరుగుతోందా లేదా అని కాకుండా, అసలు ముందు మనం బిడ్డల క్షేమం కోసం వ్రతం చేసుకుందాము. కేవలం బిడ్డల క్షేమం కోసం, వాళ్ళ సుఖ సౌఖ్యాల కోసము, వాళ్ళు మంచి స్థితిగతుల్లో ఉండటం కోసము, వాళ్ళ ఆరోగ్యం కోసం కూడా ఈ పోలాల అమావాస్య రోజున పోలాల అమావాస్య వ్రతాన్ని చేసుకోవటం జరుగుతుంది. ముఖ్యంగా అక్కడ పోలాలమ్మ తల్లికి, తర్వాత సాక్షాత్తు శివపార్వతులకి ఈ వ్రతాన్ని మనం ఆచరించుకుంటూ వస్తున్నాం అన్నమాట. చేసే విధానం ఏంటమ్మా? మామూలుగా బ్రాహ్మణ్ణి నియమించుకుని, ఎందుకంటే వ్రతం కదండి, మనంతరం మనం చేసుకునేది కాబట్టి బ్రాహ్మణ్ణి నియమించుకుని వ్రతానికి కావలసిన సాధన సామాగ్రి అంతా సమకూర్చుకుని యథావిధిగా మీకు సంకల్పాలు ఉంటాయి. ఒకవేళ మీరు జాతక పరిశీలన కనుక పిల్లలకి చేయించుకుని ఉంటే కనుక, జాతకంలో ఏమన్నా గండాలు అంటారు. ఇప్పుడు పిల్లలు పుట్టినప్పుడు బాలారిష్ట దోషాలు అని అంటారు కదమ్మా. మనకి
ఒక 11 సంవత్సరాల దాకా పిల్లలకి ఉంటూ బాలారిష్ట ఉంటాయి. దోషాలు ఉంటాయి. కాబట్టి అట్లాంటివి ఏమన్నా ఉన్నాయి అని అన్నప్పుడు కూడా మీరు జాతక పరిశీలన చేసుకోవడం, ముందుగా ఈ వ్రతాన్ని ఆచరించుకోవటం అనేది మంచి పద్ధతి. అట్టా విధి విధానంగా వ్రతాన్ని ఆచరించుకోవటం, ఈరోజు కూడా ఏకభుక్త ఉండటం, నియమనిష్టలతో ఉండటం, ఉపవాసం. ఇవన్నీ చేసుకోవటం అనేది చాలా మంచి పద్ధతి. ఇది పోలాల అమావాస్య యొక్క విశిష్టత. అంటే బిడ్డల క్షేమం కోసం చేసుకునే చేసేది పూజ ఇది పోలాల ఇంకా అమావాస్య అమ్మవారికి. వ్రతము, పర్వదినం. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు.